చాలామంది అంటూ ఉంటారు, నా భార్య ఇంట్లో అర్థమే చేసుకోదండి, నన్ను ఇంట్లో ఏముందో లేదో అస్సలు అర్థం చేసుకోదు, ఏ పరిస్థితిలో కొనసాగుతున్నామో కూడా అర్థం చేసుకోదు. పట్టిందే పట్టండి, ఇంటి పరిస్థితులు ఎలాగున్నాయో, కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయో ఇవేవి తెలియదు. తెలిసినప్పటికీ మూర్ఖంగా ఉంటుంది. ఇంటిలో పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటుంది. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా వేలకు వేల రూపాయలు చీరలు కొంటూనే ఉంటుంది. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు లేకపోయినా బంగారం మాత్రం తీసుకుని రావాలి అని సతాయిస్తూ ఉంటుంది. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా నా భార్యకు మాత్రం సుఖం కావాలండి, నా భార్యకు మాత్రం అలంకరణ కావాలండి, నా భార్యకు మాత్రం ఒంటి నిండా నగలు కావాలండి అని చెప్పేటువంటి భర్తలు చాలామంది కన్నీళ్ళు విడుస్తున్నారు. ప్రియ సహోదరి, నీ ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలి, మీ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. నీ భర్తను సతాయించకూడదు. నీ భర్త చేసే ఉద్యోగం ఏమిటి, ఎంత వస్తుంది జీతం, కుటుంబ పరిస్థితులు బట్టి కుటుంబాల్లో ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఉన్న ఖర్చులో మనం ఏం చేయగలం అని నీ భర్త చేసే ఉద్యోగాన్ని బట్టి, నీ భర్త సంపాదించే సంపాదనను బట్టి అర్థం చేసుకొని ఆ ఉన్న దాంట్లో కుటుంబ జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగితే కుటుంబం ఎలాగుంటుందండి, ఎంత సంతోషంగా ఉంటుంది. అర్థం చేసుకోకుండా నీ భర్త మీద సనుగుతూ గొనుగుతూ ఉంటే గొడవలు వస్తాయి కదా. ఎన్నో బాధలతో భర్త ఉంటాడండి, కుటుంబ భారాన్ని మోస్తూ ఉంటాడు. అలాంటి కుటుంబ భారాన్ని మోస్తున్నప్పుడు, దిగులుతో బాధతో కృంగిపోయి ఉన్నప్పుడు నీ భర్త దగ్గరికి వెళ్ళి కోపం రగిలేటట్లుగా, కోపగించుకునేటట్లుగా మాట్లాడకూడదు. బయటికి ఉద్యోగానికని ఎల్లో, ఆఫీసుకని ఎల్లో, ఇంటికి వచ్చినప్పుడు ఇంత మంచినీళ్ళు ఇచ్చి భర్త దగ్గర కూర్చొని మాట్లాడి ప్రేమించాలి. వచ్చి రాగానే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది, వచ్చి రాగానే సతాయిస్తూ ఉంటారు, వచ్చి రాగానే ఏం తీసుకొచ్చావు అంటూ ఉంటారు. అర్థం చేసుకునేటువంటి భార్య అర్థం చేసుకోక కుటుంబాన్ని విచ్చలవిడిగా చేసుకుంటున్నారు చాలామంది. భర్తను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాకు వివాహం అయినప్పటి నుండి దేవుని కృపను బట్టి నా భార్య ఇంతవరకు నోరు తెరిచి నాకు అది తీసుకొని రావాలి, ఇది తీసుకొని రావాలి అని అడిగిన దినాలే లేవు. కావాలంటే ఫోన్ నెంబర్ ఉంది కదా, మీరు ఫోన్ చేసి ఎప్పుడైనా మాట్లాడచ్చు, ఇది వాస్తవమా కాదా అని. దేవుని వాక్యం అందిస్తూ ఉంటుంది కదా. మరి సంఘంలో ఉన్న వారికి కూడా తెలుసు, వివాహం అయినప్పటి నుండి ఈ దినం వరకు, గత 2012వ సంవత్సరం నుండి ఈ దినం వరకు నోరు తెరిచి నాకు ఇది కావాలి, అది కావాలి, పలాంది తీసుకొని రావాలి, ఏం చేస్తావో నాకు తెలియదు అని ఒక్కరోజు కూడా నాతో మాట్లాడలేదు, నన్ను అడగలేదు, సతాయించలేదు. నోరు తెరిచి ఇది నా కోరిక తీర్చు, తీసుకొని రా అన్న దినాలు లేవు. ఉన్నదాంతో దేవుని సేవ చేస్తూ దేవుని సేవలు ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఎంత సంతోషం అండి. నేను చెప్పగలను, అర్థం చేసుకునేటువంటి భార్యను దేవుడిచ్చాడని, ఆదరించేటువంటి భార్యను దేవుడిచ్చాడని. ప్రియ సహోదరి, నీ భర్త నీ గురించి సాక్ష్యాన్ని చెప్పగలడా? నా ఇంటికి వస్తే, లేదా నేను ఇంటిలోనికి వెళ్తే నా భార్యతో తలనొప్పి అయ్యా, నేను ఇంటిలోనికి వెళ్తే నా భార్య ఎప్పుడు గొడవ పెట్టుకుంటుందయ్యా, నేను ఇంటిలోనికి వెళ్తే నా భార్య ద్వారా నాకు నెమ్మది ఉండదయ్యా అని చెప్పేటువంటి భర్తలు ఎంతోమంది ఉన్నారు. ప్రియ సహోదరి, నీ గురించి నీ భర్త ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలడు? నా భార్య లాంటి ఉత్తమురాలు ఇంకొకరు లేరు అనేటువంటి సాక్ష్యం ఇవ్వగలరా? అర్థం చేసుకోండి. కుటుంబ బాధ్యతను దేవుడు స్త్రీకి ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, నీ చేతిలో పెట్టాడు. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఎలా చక్కదిద్దుకోవాలో. ఒకవేళ భార్య గనక భర్తను అర్థం చేసుకోకపోతే, భర్త మనోవేదనకు గురైపోయి నీ మీద తిరుగుబాటు చేసి నేను చిత్రహింసలు చేసేస్తాడు, పిచ్చి కొట్టుడు కొట్టేస్తాడు. తర్వాత కుటుంబం నీ చేతులారా నీవే విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఈరోజు ఎన్నో కాపురాలు చెడిపోతున్నాయి, అర్థం చేసుకోలేనటువంటి భార్య ఉండడం ద్వారా.